తిను కిరణ్. ఏంది ఇది? తెల్ల కచోరీ కాదు, ఫ్రై చేయని కచోరీ లాగుంది అది. అవునా, చట్నీ అయినా తీసుకోరండి ఆయన తింటా. किरण एमेन किरण मतलब सुनो आपको पसंद आएगा कैसा है? पहली बार खा रहे हैं हम लोग। हाँ, जैसे हमारे लिए आपका डोसा क्या होता है, थोड़ा अलग होता है ना। ఏం లేదు ఇది अच्छा ये फूड ना ऐसा नहीं है कोई पेट पे रखा हुआ है, ये बॉइल के आटे का बना है। ये तो हमारा ट्रेडिशनल है, इसमें स्टफिंग है वो ड्राई फ्रूट्स है। ये मोमोज का बड़ा भाई है। मोमोज तो अलग चीज है वो। मैं హలో బ్రోస్, అందరూ ఆఫీస్లో వర్క్లో బిజీగా ఉన్నారు కదా. ఆ బిజీలో కొంచెం మీకోసం కొంచెం టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. అండ్ అందుకే మనం తీసుకొచ్చాము మ్యాడ్ ఓవర్ లదాఖ్ అనమాట. మీకున్న టైంలో లదాఖ్ సర్క్యూట్, స్పిటి సర్క్యూట్ కవర్ చేయాలనుకుంటే ఈ మ్యాడ్ ఓవర్ లదాఖ్ని అయితే మీరు ఫాలో అవ్వాల్సింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో మీకు ఐటినరీ ప్లానింగ్, బ్యాకప్ వెహికల్, సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఇందులో అయితే ఉంటాయన్నమాట. ఇంకేంటి లేట్, మ్యాడ్ ఓవర్ లదాఖ్ని కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా లే లదాఖ్ ట్రిప్ కంప్లీట్ చేయండి. ఇప్పుడే ఫుడ్ అయితే తినేసి ఇప్పుడు కొంచెం ఆఫ్ రోడింగ్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. నేనైతే బైక్ తీయట్లేదు, కార్లో అయితే అందరం కలిసి ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అది ఎక్కడ అనేది పోను మీకే తెలుస్తుంది. ప్రజెంట్ మనం కార్లోకి అయితే వెళ్దాం. పైన ఎంత దూరం వెళ్తామన్నా ఈరోజు? 18 kilometers 47 minutes. కొంచెం వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి వంట చేసుకొని అయితే తింటాము ఈరోజు. ఒక క్యాంపింగ్ టైప్ కొత్త ఎక్స్పీరియన్స్, వంటకాలు మంచిగా వండుకొని తిని కొంచెం పడుకొని వచ్చేస్తాం. మంచి ప్లేస్ చూసుకొని. ఇక్కడ నుంచి ఇటే అన్న పోయేది, దిస్ వే, ఆపోజిట్ వే వెళ్దాం. ఎట్లుంటుందో చూద్దాం. వైల్డ్ లైఫ్ శాంచురీకి అయితే వెళ్తున్నాము. శాంచురీ వచ్చేసి ఆల్మోస్ట్ 14 kilometers కదా అన్న, 14 or 18 kilometers ఉంది. 18 kilometers అయితే ఉంది. అండ్ టెంపుల్ పేరు ఏందన్న? అదే మర్చిపోయినా, హారన్ దేవి టెంపుల్ అంట. ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. రివర్స్ తిప్పాల్సి వస్తుంది. రే చెట్టు లోపలికి వచ్చింది కదా అట్లా. మా టెంపో ట్రావెలర్ వచ్చింది ఇంట్లో హైలైట్. ఈ కిరణ్ ఫోన్ చేసినా చెప్పినా అయిపోతుండే. టెంపో ట్రావెలర్ వస్తుంది. రోడ్ చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఇది కూడా వీడియో షేక్ అవుతుందని ఏమనుకోకూడదు. రోడ్ అట్లున్నది. జిమ్నీలోనే ఇంత షేక్ అవుతున్నాం అంటే ఆల్టోలో ఎట్లుంటుంది ఊహించుకోండి. ఆల్టోగా తారా తెచ్చుకుంటుండే మ్యాప్ స్వాహా.
రోడ్ ఇంకా ఘోరంగా ఉంది. కండిషన్ చూడండి, ఈయన కండిషన్ చూపి నా కండిషన్. కిరణ్ ఎట్లుంది ఎక్స్పీరియన్స్ చెప్పు. ఇట్లుంటది అంటే నా బండే తీసుకుని వస్తుంది. గోప్రో కాదు అది 360. రిటర్న్ లో నీ బండి మీద వస్తా. సంతోషంలో ఏం మాట్లాడుతున్నావు? బీర్ బిల్లింగ్ అంటే బీర్ బిల్లింగ్ అని అమ్మమ్మ కూడా ఉంది కదా. ఫైనల్లీ పైకి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ పైన అభిప్రాయం అడుగుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అన్ననే అడుగుదాం. అన్న ట్రెక్కింగ్ అంట రెడీ ఉన్నారా? నో ట్రెక్కింగ్ లేదు. స్టీప్ ఉందన్న, ఏం నడుచుకుంటూ పోయి ఇంటికి చూస్తా. పోదాం. వీడియో తీస్తాను. వీడియో తీసుకుని వస్తా. 750 meters అయితే వెళ్ళాలి. ఏమి పౌడర్ మేకప్ మంచిగా ఉండదు. గుడి ట్రెక్కింగ్ పైన ఇంకా 750 meters ఉందంట. సో మనకు అంత టైం లేదు అండ్ రాత్రి అయిపోతుంది అని చెప్పేసి వంట చేసుకోవాలి మళ్ళీ, అందుకే వెనక్కి వెళ్ళిపోతున్నాం. పదన్న డన్. అడవిలో వంటలు మేమైతే స్టార్ట్ అయింది. ఎగ్జిక్యూటివ్ షెఫ్ వచ్చేసి మన సాయిరామ్ అన్న ఏం చేస్తున్నారు? ఎగ్జిక్యూటివ్ షెఫ్, షూ షెఫ్ ఏమో మా పక్కన. అన్న ఇక్కడ చూడండి. ఓ అన్న షూ షెఫ్ చూడట్లే. ఎగ్జిక్యూటివ్ షెఫ్ మీరేనా? ఓకే ఓకే, షూ షెఫ్ ఇక్కడ. అండ్ మేమందరం సైడ్ కటర్, వెజిటేబుల్ కటర్. షూ షెఫ్ అయితే మీరు. ఇప్పుడు షెఫ్ ఎవరు? షెఫ్ సాయిరామ్ అన్న. ఏం వంట చేస్తారు అన్న ఈరోజు? కుక్కర్ కూడా మా హోటల్ వాళ్ళ. అన్న ఏం వంట చేస్తారు ఈరోజు? టమాటా రైస్ అయితే చేసుకుని ఈ అడవిలో తినబోతున్నాం. బండ్లు అయితే పార్క్ చేసేసి. కిరణ్ అంతగానో ఆరాట పడుతున్నావు. నేనే ఆరాట పడుతున్నా. అదే బ్లాగ్ లో మళ్ళీ సూప్ రెడీ అయింది. ఒక బాటిల్లో 2 pieces చేసి సూప్. ఇదంతా నాదే. వంట అయితే అయిపోయింది. ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే అన్ననే చేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? చూస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? నేను చెప్పాను. కూర్చున్న కానీ తినుడు, కూర్చున్న కానీ అడిగినామని చెప్పొచ్చు కదా. లేచి తిందాం మంచి స్పూన్ చేతిలో పట్టుకొని వాష్గా. ఆఫ్టర్
ఈ ఏరియా మొత్తం మళ్ళీ క్లీన్ చేసి ట్రాష్ బిన్లో అయితే వేసేసినాము. నేను క్లీన్ చేసిన చూడు. నువ్వు కూడా క్లీన్ చేసినావు లేదా? నువ్వే క్లీన్ చేసినావు. ఓకే, నువ్వే చేసినావు. ప్లాస్టిక్ మళ్ళీ ఇది బిన్ కట్టి మళ్ళీ డస్ట్బిన్లో పోయి పడేస్తాం అనమాట. విత్ ఎగ్జిక్యూటివ్ షెఫ్ సాయిరామ్ అన్నతో లాస్ట్కి ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. టమాటా రస్ తీసుకో. అని లాక్ చేస్తుంది కానీ షెఫ్ ప్లస్ మన ఎగ్జిక్యూటివ్ షెఫ్ చాలా కష్టపడ్డారు. అందరికన్నా మెయిన్ షెఫ్ ఈయన దగ్గరుండి చేపించాడు ఏం చేయాలి ఎలా చేయాలని. షెఫ్ నేను టైం పాస్. వచ్చేసి వైఫ్ అంట, ఈ చెట్టు వచ్చేసి హస్బెండ్. ఈ రోడ్డు కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇవి రెండు ఎండిపోయినాయి అంట. ఇది కూడా ఎండిపోయింది, ఇది కూడా ఎండిపోయింది. ఈ రోడ్ కింద ఇంటర్నల్గా దీనికి కనెక్టివిటీ అయితే ఉందంట. చూడండి, రెండు ఎండిపోయినాయి. నేచర్లో కూడా కనెక్షన్ ఉంటుంది. కిరణ్ లాగా హస్బెండ్ వైఫ్ స్టోరీ చెప్పిరా. హస్బెండ్ వైఫ్ స్టోరీ, హస్బెండ్ ట్రీ వైఫ్ ట్రీ చెప్పిన ఇంటర్నల్గా రూట్స్ కనెక్షన్ ఉన్నాయి కానీ రెండు ఎండిపోయినాయి. అవునా? అంటే లోకల్స్ చెప్పారు, అది ఎంత నిజమో ఏందో వాళ్ళకి తెలియదు. వంట చేసుకున్న ప్లేస్ మొత్తం క్లీన్ చేసేసి మొత్తం చెత్త మేమే తీసుకెళ్ళి డస్ట్బిన్లో అయితే పడేస్తాం అనమాట. వాటర్ బాటిల్స్ అన్నీ దాంట్లోనే వేసేసినాం, క్రష్ చేసేసినాం. అండ్ ఇప్పుడు రిటర్న్ బ్యాక్ దిగడం అడ్వెంచరస్ ఇంకోటి. ఈ ఆఫ్ రోడింగ్ స్ట్రెచ్ అయితే అయిపోతుంది. అక్కడ దూరంలో రోడ్డు కనిపిస్తుంది, ఆ రోడ్ నుంచి అయితే మనం వెళ్ళాలి. కనిపిస్తుంది ఇక్కడ నుంచి రోడ్. కిరణ్ ఎంత తొందర వచ్చి ఏం లాభం కిరణ్, లాస్ట్కి మంచిగా అంటుకుంటారు. కిరణ్ ఇదే రాదు కాదు, వాళ్ళు వేసుకుంటూ వచ్చారు. వాటర్ ఆయిల్ లాగా అయిపోయిందా మొత్తం అంటుకుంటుంది కింద. రోడ్ వేస్తున్నారు, బ్రేక్ ఇంతసేపు వచ్చి 15 minutes అయిందా? ఓకే, మళ్ళీ బ్యాక్ టు ద రూమ్. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్, బై బై, మీట్ యు నెక్స్ట్ వ్లాగ్.